దేశానికి రాజైనటువంటి హీరాము, అతను కూడా దావీదంటే చాలా ఇష్టం. దావీదంటే చాలా ఇష్టం. దావీదు చచ్చిపోయాడండి. సొలొమోను యవనస్తుడండి, పరిపాలన ప్రారంభించాడండి. సొలొమోను యవనస్తుడు పరిపాలన ప్రారంభించాడు. కానీ దావీదు ఏమి మిగిల్చాడో తెలుసా? ఆదర్శమైనటువంటి జీవితాన్ని తన కుమారునికి విడిచిపెట్టి వెళ్ళాడు. అద్భుతమైన రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. పరిపాలించాల్సినటువంటి మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. అంతేకాదండి, మంచి స్నేహితుడిని కూడా విడిచిపెట్టి వెళ్ళాడు. సహోదరిలో ఏదో ఒక రోజు మన యాత్రను మనం ముగించేస్తాం. మన బిడ్డలకు విడిచిపెట్టాల్సింది ఆస్తిపాస్తులు కాదండి, మరి అద్భుతమైన ఆత్మీయత. అది మన బిడ్డలకు విడిచిపెట్టాలి. దేవుడి లోకంలో మనకు విడిచిపెట్టి వెళ్ళింది ఏమిటి? మనం ఆయన అడుగు జాడల్లో నడిచి వెళ్ళాలని ఆయన మన కొరకు మాదిరిని విడిచిపెట్టి వెళ్ళాడు. మాదిరిని విడిచిపెట్టి వెళ్ళాడు. తండ్రి కొడుకు కలిసి హోటల్కి వెళ్ళారండి. తండ్రి పెద్దవాడు ముసలివాడు అయిపోయాడు. కొడుకు తనని హోటల్కి తీసుకెళ్ళాడు. భోంచేస్తాడేమో మా నాన్న అని చెప్పేసి భోంచేస్తున్న సమయంలో పాపం ఆ నాన్నకి తేనుపొచ్చి వాంతి వచ్చేసింది. గబుక్కును వాంతి చేసేసుకున్నాడు. హోటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా విచిత్రంగా చూశారు, విడ్డూరంగా చూశారు, చిరాకు పడుతున్నట్టుగా చూశారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఉన్నటువంటి నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటంటే, వాళ్ళ నాన్న అందరి ముందు ఈ విధంగా వాంతి చేసేసాడు, ప్లేట్ నిండా పడిపోయింది, కింద పడిపోయింది, కొడుకు ఏం చేస్తాడో చూద్దామని చెప్పి అందరూ జాగ్రత్తగా పరిశీలన చేస్తే గబగబా లేచి మొదటిగా ఆ నాన్న చేతులు కడిగి, నాన్న మూతంతా తుడిచి, బట్టలంతా వామిటింగ్ అయితే పైకి తీసుకెళ్ళి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ బట్టల మీద పడినటువంటి అన్నం అంతా వామిటింగ్ అంతా శుభ్రంగా తుడిచేసి నాన్నను శుభ్రం చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఆ తర్వాత టేబుల్ కూడా క్లీన్ చేసేసి, ఆ కింద కూడా క్లీన్ చేసేసి, మొత్తం నీట్ చేసేసి, నాన్న ఇంకేదైనా తినాలనిపిస్తుందా? లేదురా, తినలేకపోతున్నాను. తాగుతారా? కనీసం కొంచెం మజ్జిగ తాగుతాను రా. సరే నాన్న. మజ్జిగ తీసుకొచ్చాడండి. నాన్న తాగాడండి, బిల్లు కట్టాడండి. నాన్నను జాగ్రత్తగా పట్టుకుని తీసుకెళ్తుంటే ఒక పెద్ద ఆయన పిలిచాడు, బాబో నువ్వు ఏదో విడిచిపెట్టి వెళ్తున్నావు అని అంటే, వెంటనే తను భోంచేసినటువంటి టేబుల్ చూస్తే అక్కడ ఏమీ లేదు. నేనేమీ విడిచిపెట్టలేదండి అని అంటే, ఆ పెద్ద ఆయన అంటున్నాడు, ఏంటో తెలుసా, ఇక్కడున్న ప్రతి కొడుక్కి ఒక మాదిరిని విడిచిపెట్టి వెళ్తున్నావు. అంతేకాదు మాలాంటి పెద్దవారికి ఒక నిరీక్షణ విడిచిపెట్టి వెళ్తున్నావు. ఏదో ఒక రోజు నా కొడుకు కూడా నీలాగా నన్ను చూసుకుంటాడు అనే నిరీక్షణ విడిచిపెట్టి వెళ్తున్నావు. సహోదరా, సహోదరి, ఎక్కడ నువ్వు పనిచేస్తున్నా, ఎక్కడ నువ్వు నివసిస్తున్నా, నీ జీవితము ఇతరులకు మాదిరిని విడిచిపెట్టి వెళ్ళాలి. ఇతరులను చూసినప్పుడు అతనిలా జీవించాలి, అతనిలా పని చేయాలి, అతనిలా బ్రతకాలి, ఆమెలా బ్రతకాలి, ఆమెలా ప్రార్థన చేయాలి. సేవ అంటూ చేస్తే ఆయనలా సేవ చేయాలి. ఒక మాదిరిని మనం విడిచిపెట్టి వెళ్ళాలి. బిడ్డలకు బ్రతికితే అమ్మలా బ్రతకాలి, బ్రతికితే నాన్నలా బ్రతకాలని చెప్పి వారికి మనం ఒక మాదిరిని విడిచిపెట్టాలి. ఆస్తిపాస్తులు కాదండి విడిచిపెట్టాల్సింది. యేసయ్య నీ కోసం నా కోసం ఈ భూమి మీద ఆస్తిపాస్తులు కాదు విడిచిపెట్టి వెళ్ళింది. ఆయన నీ కొరకు నా కొరకు మాదిరి విడిచిపెట్టి వెళ్ళాడు. ఆయనలా మనం జీవించాలని. సహోదరి అర్థమవుతుందా? సహోదరు అర్థమవుతుందా? దావీదు ఏం విడిచిపెట్టి వెళ్ళాడో తెలుసా? అప్పులు కాదో, అవమానం కాదో, అందరి చేత అనిపించుకున్నటువంటి జీవితం కాదు, అందరి చేత తిరస్కరించబడిన జీవితం కాదు, చచ్చాడు పోయాడు పీడ విరిగిపోయింది అనేటటువంటి అభిప్రాయం కాదండి విడిచిపెట్టి వెళ్ళింది. తండ్రిలో తల్లిలో మీ బిడ్డలకు అవమానాన్ని విడిచిపెట్టి వెళ్ళకండి, అప్పులు విడిచిపెట్టి వెళ్ళకండి, అపనిందలు విడిచిపెట్టి వెళ్ళకండి, అవమానాన్ని విడిచిపెట్టి వెళ్ళకండి, మరే ఆత్మీయతను విడిచిపెట్టి వెళ్ళండి. ఆదర్శమైన జీవితాన్ని విడిచిపెట్టి వెళ్దాం. అది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. దావీదు వెళ్ళిపోయాడు కానీ విడిచిపెట్టి వెళ్ళాడండి. ఏమిటి? ఆదర్శమైన జీవితం, ఆదర్శమైన పరిపాలన, ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వం, ఆదర్శప్రాయమైనటువంటి స్నేహం. తను వెళ్ళిపోయినా సరే స్నేహితుడు వచ్చి అంటున్నాడు, నాన్న వెళుతూ నిన్ను రాజుగా చేసి వెళ్ళాడట కదా, చాలా సంతోషం నాయన, నాన్న అంటే నాకు చాలా ఇష్టం, మేమిద్దరం మంచి స్నేహితులం. నాన్న వెళ్ళిపోయినా నాన్న స్నేహితుడిని మాత్రం నీ కోసం విడిచిపెట్టి వెళ్ళాడు. నీకు ఏం కావాలన్నా చెప్పు నాయన, నేను నీకు పంపిస్తా.
దావీదు పట్టణాన్ని నిర్మించడానికి హీరాము ఏ రీతిగా కావలసిన కలప మనుషుల్ని పంపించాడో, ఆ తరువాత సొలొమోను దేవుని మందిరాన్ని నిర్మించాల్సి వచ్చినప్పుడు, తన నగరాన్ని నిర్మించాల్సి వచ్చినప్పుడు దావీదు విడిచిపెట్టి వెళ్ళినా స్నేహితుడేనండి సొలొమోనుకి అండగా నిలబడింది. తండ్రులు తల్లులో, మనం వెళ్ళిపోయిన తర్వాత మన బిడ్డలకు మంచి స్నేహితులను విడిచిపెట్టి వెళ్దాం. మన బిడ్డలను ప్రేమించే పట్టించుకునేటటువంటి ఆత్మీయులను, ఆప్తులను విడిచిపెట్టి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, నీ సన్నిధిలో మాకు అనుగ్రహించిన అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి, నాయన సందేశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. వారమంతా మాకు తోడుగా ఉండండి నాయన. ప్రతి పని నీతోనే ప్రారంభించాలి, ప్రతి దినము నీతోనే ప్రారంభించాలి. నువ్వు లేని దినము, నువ్వు లేని క్షణము మా జీవితంలో ప్రమాదకరం నాయన. ఈ వాస్తవాన్ని గ్రహించి నాయన, దావీదు వలె మాకు ఒక రాజ్యాన్ని ఇచ్చావు. ఆ రాజ్యం మా కుటుంబం. ఆ కుటుంబాన్ని సరిగా పరిపాలించుకోవాలి. ఆ కుటుంబాన్ని సరైనటువంటి ఉన్నత స్థితిలో నాయన స్థాపించుకోవాలి. ఆ కుటుంబానికి నాయన సరైనటువంటి స్నేహితులు ఉండాలి. ఆ కుటుంబంలో వచ్చే పోరాటాలను ప్రభు ప్రార్థనతోనే జయించాలి. అటు కృప మాకు దయచేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సరే.